మనం దేవుని సృష్టి అంటే ఏమనుకుంటున్నాం? భూమి, ఆకాశము, సముద్రాలు, పక్షులు, చెట్లు అని అనుకుంటున్నావా? నిజమే. కానీ అన్నిటికంటే ప్రత్యేకముగా తన స్వరూపమందు తన పోలిక చెప్పిన దేవుడు మనల్ని చేశాను. అయితే మొదటి మానవుడు సాతాను చేత శోధించబడి పాపములోని బంధించబడ్డాడు. దేవుడు బంధింపబడిన మానవుని కోసం దేవుని కుమారుడిగా దిగివచ్చిన దేవుడు తన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను రక్షించింది. అందుకే ఈ సృష్టిలో నీవు నేను ప్రధానమైన వారిని. కాబట్టి నీ దేహమును జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకంటే నీ దేహము దేవుని పరిశుద్ధ ఆలయమై ఉన్నది. మిత్రమా, జాగ్రత్త. Turn away from sin and draw closer to God. Praise the Lord.